మహిమాన్వితమైన మల్లికార్జున స్వామి గుడిపై పట్టింపు లేదా అని భక్తులు మన ముందుకు తీసుకువచ్చారు ఆ గుడి సమస్యను. నమస్తే, మీరు చూస్తున్నారు జనవాణి టీవీ. ఈరోజు మనం ఐనవోలు గ్రామం మరియు మండల కేంద్రం ఐనవోలు, హన్మకొండ జిల్లా మల్లికార్జున స్వామి దేవాలయానికి విచ్చేసి ఉన్నాం. మరియు ఇక్కడ ఈ యొక్క స్థల ప్రాచుర్యం మరియు ఈ యొక్క గుడి స్థల విశిష్టత అనేది తెలుసుకోని కోసం గడ్డం రఘువంశీ, ఐనవోలు గ్రామ నివాసి అయిన గడ్డం రఘువంశీతో ఉన్నాం. రఘువంశీ మనతో ఉన్నాడు. సార్, మనము ఈ యొక్క ఆలయ విశిష్టత గురించి మరియు ఆలయ చారిత్రాత్మకత గురించి దయచేసి మీకు తెలిసిన వరకు మాతో మరియు మా వీక్షకులతో తెలియజేస్తారని కోరుకుంటున్నాం. మా గ్రామ వాస్తవ్యుడిగా శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ను 9వ శతాబ్దంలో రాష్ట్రకూటులు దీన్ని నిర్మించారు. కాలక్రమేణా కాకతీయుల వాళ్ళ కాలంలో ఈ యొక్క శిలాతోరణాలు, దాంతోపాటు కళ్యాణ మండపం కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. ఈ యొక్క మన టెంపుల్ యొక్క మొత్తం విస్తీర్ణం 16 ఎకరాల చిల్లర ఈ యొక్క టెంపుల్ యొక్క విస్తీర్ణం ఉంటుంది మొత్తం కలిపి. దీంతోపాటు టెంపుల్ బయట ఈ టెంపుల్కి సంబంధించి కొన్ని ఉపదేవాలయాలు అంటే శివాలయాలు, ఉపదేవాలయాలు ఒక 5 దేవాలయాలు మన ఈ స్వామివారికి సంబంధించిన దేవాలయాలు. దీంతోపాటు అగ్రికల్చర్ వ్యవసాయ భూమి కూడా ఈ స్వామివారికి సంబంధించిన ల్యాండ్ ఉంది. మరియు అదేవిధంగా ఈ యొక్క గుడి యొక్క విషయ వివరణ అనేది ఇచ్చారు. మరియు అదేవిధంగా గుడి అనేది చాలా చారిత్రాత్మకంగా అత్యద్భుతంగా ప్రతి ఒక్క శిలాకల్పతోరణం విశిష్టత గల ప్రామాణికంగా 360 డిగ్రీలు కనుక చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా చరిత్ర వైభవంగానే కనబడుతుంది. సార్, దయచేసి మేము కొన్ని విషయాలు కనుక గమనిస్తే ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో ఆలయం అభివృద్ధికి కొద్దిగా కుంటుపడి ఉన్నట్టు మరియు అభివృద్ధికి నోచుకోని విధంగా కనబడుతుంది. దీంతో మీరు మాతో ఏకీభవిస్తారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇది మన 9వ శతాబ్దం అంటే నాకు తెలిసి మన రాష్ట్రంలో టాప్ 10 టెంపుల్స్లలో ఇది ఒకటి ఉంటుంది, ప్రాచీన టెంపుల్లలో. ప్రస్తుతం ఏంటంటే ఇంత విస్తీర్ణం ఉన్న టెంపుల్ అంటే మీ కూడా చూడొచ్చు, వేములవాడ అయినా ఇంకెక్కడైనా కూడా ఇంత విస్తీర్ణంలో ఎక్కడ టెంపుల్ లేదు. 16 ఎకరాల విస్తీర్ణం టెంపుల్ అంటే మామూలుగా ఎంత అభివృద్ధి అంటే మన వరంగల్ జిల్లాకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది టెంపుల్. దీనికి సంబంధించి అనేక ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు వస్తున్నారు, హామీలు ఇస్తున్నారు తప్ప టెంపుల్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అనేది జరగట్లేదు. మెయిన్గా ఇంతకుముందుకు గత పాలకులో లేకపోతే ప్రస్తుత పాలకులో ఏమవుతుందంటే ఈ టెంపుల్కి సంబంధించి పాలకవర్గం లేదు. ఎప్పుడు ఇలా టెంపుల్కు స్టార్ట్ కాగానే ఒక పాలకవర్గాన్ని నియమిస్తున్నారు తూతు మంత్రంగా. 3 రోజులు ఒక జాతర అయిపోగానే దాన్ని పట్టించుకుంటలేరు. దీనివల్ల ఏంటంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. చాలా ముఖ్యంగా ఏంటంటే మన టెంపుల్కు చాలా మంది హైదరాబాద్ నుంచి, నల్గొండ, వరంగల్, కరీంనగర్ వివిధ జిల్లాల నుంచి అత్యధికంగా వస్తుంటారు. ఎందుకంటే ఎక్కువగా యాదవులు వస్తుంటారు మన జిల్లాకు సంబంధించి. చాలామంది దాతలు కూడా అంటే అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నారు. కాకపోతే సరైన పాలకవర్గం లేక వాళ్ళకు గైడెన్స్ ఇవ్వక ఏమవుతుందంటే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. ఇవి ఇంతకుముందుకు వచ్చిన నాయకులు ఏంటంటే మన మెయిన్గా ప్రధాన సమస్యలు ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ లేదు. చాలా మంది భక్తులు ఏంటంటే నీటి కొరతకు చాలా ఇబ్బంది పడుకుంటా బయట వాళ్ళు దోపిడీ నీటి దోపిడీ జరుగుతుంది. తాగునీటి సదుపాయం కూడా ఇబ్బందిగా ఉంది. మనం స్నానం చేద్దామంటే కొలను లేదు, ఏం లేదు. ఇంత విశిష్టమైన ప్రాచీన దేవాలయం ఏంటంటే భక్తులు ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే అన్ని సమస్యలు వీటి ఏమైనా తీసుకోవాలన్నా కూడా దోపిడీ జరుగుతుంది ఇక్కడ. సార్, మరియు అదేవిధంగా ఇది నిర్వహణ యొక్క బాడీ లేదని చెప్పి నిర్వహణ యంత్రాంగ లోపమా, మరియు లేకపోతే అధికార యంత్రాంగాలు ఎన్నో పార్టీలు మారినప్పటికీ కూడా దీన్ని పట్టించుకోకపోవడం, మరి అధికార యంత్రాంగం అనేది మరియు ఏదైతే దైవానికి సంబంధించి మనకు ఎండోమెంట్ ఆఫీస్ ఉంటుంది, మరియు అదేవిధంగా మనకు దైవానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉన్నది, మరి వారు పట్టించుకోలేరని అంటున్నారా? మరి దాని గురించి కూడా వివరణ తెలియజేయగలరు? ఇక్కడ ఏమవుతుందంటే అధికారులు వసతులు ఉంటున్నాయి కానీ భక్తులకు మాత్రం వసతులు రావట్లేదు. వచ్చిన భక్తులు ఏంటంటే ఇది చలికాలం, ఇప్పుడు జనవరిలో జాతర స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే భక్తులకు దేవాలయానికి సంబంధించిన ఉపదేవాలయాలు ఏంటంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నవి ఏంటంటే మరుగున పడిపోతున్నాయి. వాటికి ఎలాంటి పూజా కార్యక్రమాలు లేవు. వాటిని అసలు పట్టించుకునే నాదులు లేడు. దేవాదాయ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఉపదేవాలయాలను వాటిని శుద్ధి చేసి వాటికి పూజా కార్యక్రమం నిర్వహించి వాటి యొక్క భూములను కాపాడాలని చెప్పేసి, అదేవిధంగా మన టెంపుల్కి వచ్చే ఆదాయంలో
ఎంతో కొంత మన భక్తులకు సంబంధించి గదులైనా సత్రాలైనా మా టాయిలెట్స్ వారికి సంబంధించిన సదుపాయాలన్నీ కల్పించి దేవాలయ యొక్క అభివృద్ధికి దేవాదాయ శాఖ పాటుపడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.